శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న వ్యాస భగవానుడు ఈ చనిపోయిన వారందరినీ కూడాను గాంధారి, ధృతరాష్ట్రుడు, కుంతీదేవి, ద్రౌపది, సుభద్ర వీళ్ళందరికీ కూడాను వారి వారి పుత్రుల్ని, వారి బంధువర్గాలను అందరినీ చూపించడమే కాకుండా వారందరితో ఆ రాత్రి గడిపే విధంగా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వాళ్ళందరూ మళ్ళీ యథావిధిగా తమ తమ స్థానాలకి గంగా నది ద్వారా వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు మళ్ళీ ఈ మోసల పర్వంలో వేదవ్యాసుడు అర్జునుడిని ఓదార్చడానికొచ్చాడు. అర్జునుడు వేదవ్యాసుని సందర్శనార్థమై ఆశ్రమంలో ప్రవేశించి, ఆసనం పైన కూర్చునున్న ఆ తపోనిధి పాదాలకు నమస్కరించాడట. ఇప్పుడు వ్యాసుడు ఎంతో ఆప్యాయంగా లేవనెత్తి, అతన్ని అక్కున కూర్చోబెట్టుకుని, ముఖ వైఖరి పరిశీలించి, "నాయనా, మొట్టమొదట నిన్ను గుర్తించలేకపోయాను సుమా! ఎట్టకేలకు ఇప్పటికి జ్ఞప్తి కలిగింది. ఈ విధంగా మారిపోయావేం నాన్నా? ఆగ్రహోన్మాదంతోటి అవధ్యులనెవరైనా సంహరించలేదు కదా! ఇంతటి వైపరీత్యానికి కారణం ఏంటి?" అంటూ ప్రశ్నించాడట. సవ్యసాచి ఆ ప్రశ్న విని వివర్ణ వదనంతోటి తన మనోవేదనను వ్యక్తీకరించాడు. "మహాత్మా, నా బహిప్రాణాల వంటి బలరామకృష్ణులు ఉభయులు కూడాను పరలోకం చేరుకున్నారు. అంతేకాదు, ఆ పైన యాదవ ప్రముఖులందరూ అనతి కాలంలోనే పరమపదించారు. వారి స్త్రీ, బాల, వృద్ధులనందరినీ వెంటబెట్టుకుని తరలి వస్తున్న తరుణంలో మార్గం మధ్యంలో కొల్లగొట్టవలెనని దుస్సంకల్పంతో బోయలు అసంఖ్యాకులుగా నన్నెదుర్కొన్నారు. నేనప్పుడు ఘనతర బాహుశక్తి గర్వంతోటి వారిని ఎదుర్కొన్నాను. వీరావేశంతోటి శరాలు ప్రయోగించారు. కానీ విషమ పరిస్థితిలో మహాస్త్రాల మంత్రం ఒక్కటైనా జ్ఞప్తికి రాలేదు. బాణాలు ప్రయోగించాను. కానీ అవి వ్యర్థాలైపోయాయి. ఆ కిరాతకులతో కొంచెంసేపు పోరాటం కొనసాగించి కొంతమంది యాదవ గణాలను సంరక్షించగలిగానని వేదవ్యాసుడికి తెలిపి, "మహాత్మా, ఇక నాకు ఏమిటి కర్తవ్యం? ఆన తీయవలసింది" అంటూ పలికాడట. వేదవ్యాసుడు ఆ వృత్తాంతాన్నంతా విని కొంతసేపు ఆలోచించి అర్జునుడిని ఓదార్చి, "అర్జునా, వృష్ణందక మహారాజులందరూ బ్రాహ్మణ శాపం చేత దహింపబడ్డారు. ఓ అర్జునా, ఇది కృష్ణుడికి ఇష్టమైనదే. దేవాంశ చేత ధర్మ సంరక్షణార్థం పుట్టిన వారు వారి స్థానానికి వెళ్ళిపోయారు. వారి గురించి దుఃఖించకు. భూభార అవతరణార్థమే వాసుదేవుడు భూభారాన్ని తగ్గించి ఉత్తమమైన వనలోకాన్ని పొందాడు. అర్జునా, ఇకపోతే చోరులచే పీడింపబడిన ఏ స్త్రీలను గురించి నువ్వు శోకించుచుంటివో ఆ స్త్రీల వృత్తాంతం అంతా నీకు చెప్తానిప్పుడు విను" అంటూ వాళ్ళకి ఆ స్త్రీ వృత్తాంతాన్ని చెప్తున్నారు. పూర్వం అష్టావక్ర మహర్షి జలంలో ఉండి చిరకాలం తపస్సు చేశాట. ఆ సమయంలో జరిగిన దేవాసుర సంగ్రామంలో అసురులను జయించిన దేవతలు మేరుపర్వతంలో మహా ఉత్సవం జరుపుకున్నారు. ఆ మహోత్సవానికి రంభా, తిలోత్తమాది దేవత స్త్రీలు వేల కొలది వెళ్ళి జలాల్లో నుండి జటాభారాన్ని వహించి ఉన్న మహర్షిని దర్శించి వినయ విధేయతలతో నమస్కరించి స్తుతించి ఆ మహర్షి ఎట్లు ప్రసన్నుడవుతాడో అలా ప్రశంసించట. అప్పుడు మహర్షి ప్రసన్నుడై, "మీకేం కావాలో కోరుకోండి" అనంటే, "మీకు వరం ఇస్తాను" అని ఆయన చెప్పినప్పుడు రంభ, తిలోత్తమ ఇలాంటి వాళ్ళందరూ, "నీ అనుగ్రహమే మాకు చాలు" అన్నారు. మిగిలిన వారందరూ, "పురుషోత్తముడు శ్రీకృష్ణుడు మాకు పతి అయ్యేట్లుగా వరం ఇవ్వండి" అని ప్రార్థించారు. అలాగేనని ఆ మహర్షి వరమిచ్చి జలాల నుండి యువతలకు వచ్చాడట. ఆ స్త్రీ వక్రముగా ఉన్న మహర్షి స్వరూపాన్ని చూసి పక్కున నవ్వారట. అది చూసి మహర్షి కుపితుడై, "నాది వికృత రూపం అని ఎంచి నవ్వి నన్ను మీరు అవమానించారు కనుక, నేనిచ్చిన వరాన్ని బట్టి పురుషోత్తముని పత్నులైన మీరు నా ఈ శాపం వల్ల చోరుల చేతిలో పడతారు" అంటూ శపించట. అప్పుడు ఆ స్త్రీలు మళ్ళీ విచారించి వేడుకొనగా, "అదే మార్గంలో మరల మీరు దేవలోకాన్ని కూడా పొందుతారులెండి" అంటూ శాప విమోచనం కూడా చెప్పారట. ఈ రకంగా అంతా ఆ కథను వివరించిన తర్వాత, "అర్జున, నువ్వెంత మాత్రం శోకించక్కర్లేదు. వారు ఇంద్రలోకాల్ని పొందారు. ఆ మహర్షి ఒక్క శాపమే కాకుండా వాళ్ళందరికీ మరొక శాపం కూడా ఉంది. వారు ప్రద్యుమ్నుడిని చూసి భ్రాంతి పొందడం చేత కూడా పూర్వం ఆ విధంగా శపింపబడ్డారు. కాబట్టి అర్జున, ఈ విషయంలో నువ్వు స్వల్పమైనా దుఃఖించవలసిన పని లేదు. లోకనాథుడగు ఆ విష్ణువు చేత అంతా నిర్వహింపబడుతుంది" అని చెప్పాడు. శ్రీహరి తలుచుకున్నంతలోనే ముల్లోకాలు రూపుమాపు వేయగల సమర్థుడు. కణ్వాదుల శాపశక్తులు నిర్మూలించలేడా ఏమిటి? అందుకే యాదవులందరూ ఆ విధంగా పరస్పరం పోరాడి పరలోకం చేరుకున్నారు. నువ్వు యుద్ధభూమిలో పోరాడుతున్న సమయంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ముందుగా ఉండి శాత్రవ సైన్యాలను అనుక్షణం నిర్మూలించాడా లేదా?
అదేవిధంగా శ్రీకృష్ణుడు నీ యోగక్షేమాలు ఎల్లప్పుడూ పరిశీలించాడు. అయితే యాదవ రక్షణ సమయంలో వారిరువురి సంరక్షణ తొలగిపోయింది. జగతి పరిపాలనార్థమై అవతరించిన శ్రీకృష్ణుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించి అజరామరమైన పరంధామాన్ని చేరుకున్నాడు. దీనికోసమై నువ్వు ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదు. గొప్ప పరాక్రమ శక్తితోటి, అస్త్ర సంపత్తితోటి నువ్వు ఆ శ్రీకృష్ణుడికి అండగా నిలిచి ధరాభార పరిహరణంలో తోడ్పడి కృతకృత్యుడయ్యావు. ఆయా యుద్ధాలలోని యుద్ధ కౌశల్యాన్ని గమనించి దేవతలు అమితానందాన్ని పొందారు. ప్రయోజనం పరిసమాప్తి అయిపోయినందువల్ల అస్త్ర సమూహం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. బలం, బుద్ధి, పరాక్రమము ఆదిగా కలివి తగిన తరుణంలో అప్రతిహతములై వెలసిల్లుతున్నాయి అంతే. కానీ, కానీ కాల విపరాస కాలంలో అవి అన్నీ క్షణంలో నశించిపోతాయి. అంతా కాల ప్రభావంతో జరుగుతోంది కనుక వీటి గురించి నువ్వేం చింతించకు అంటూ ఓదార్చట. ఆ తర్వాత సత్యాన్ని తెలుసుకున్న అర్జునుడు మునీశ్వరుడికి నమస్కరించి మళ్ళీ ధర్మరాజు దగ్గరికి హస్తినాపురం వెళ్ళి మార్గమధ్యంలో జరిగిందంతా కూడాను ఆయనకి విన్నవించుకున్నట్ట. ఈ రకంగా వేదవ్యాసుడు అనేక మార్లు మహాభారతంలో అవసరమైన చోటల్లో కనబడుతూ ఏ సమయంలో ఏ ఆపద నుంచి వాళ్ళని కాపాడాలో అలా కాపాడుతూ వచ్చారాయన. మళ్ళీ రేపు మనం వేదవ్యాసుడు ఎక్కడ కనబడతారు మనకి అన్నది తెలుసుకుందాం. అంతవరకు సెలవు.